డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఎంత చెప్పినా అసలు అర్థం చేసుకోరు వాళ్ళ. కొందరైతే మిత్తి ఎక్కువిస్తామని నమ్మించినా పెట్టుబడికి డబల్ లాభం అని ఊరిచ్చినా కథమే ఉట్టిగానే బుట్టల పడిపోయి మోసపోతా ఉంటారు. అగో నంద్యాల జిల్లాలో ఒకడు గట్నే ఉత్తుత్తి బ్యాంకు పెట్టి ఎట్లా పంగనామం పెట్టిండో చూస్తే పర్షానవుడు పక్క. అచ్చం వినోదం సినిమాల ఉత్తుత్తి బ్యాంక్ సీన్ లెక్కనే ఉందిగా. నంద్యాల జిల్లా కోవెలకుంటలో జరిగిన జననీ మహిళా బ్యాంకు పేరు మీద జరిగిన మోసం ముచ్చట కాకుంటే సినిమాలో అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ లా ఉత్తుత్తి బ్యాంక్ ఓపెన్ చేస్తే ఈడ మాత్రం ఓ 4 ఏళ్ల పాటు నమ్మిచ్చిండు. అగో గంతే తేడా. ఇగో జననీ పరస్పర సహకార పరపతి సంఘం పేరు మీద మహిళా బ్యాంకు ఓపెన్ చేసినట వెంకటరామన్ అనేటోడు. కోవెలకుంట్ల మహిళా సంఘాల ఆడోళ్లను పట్టుకొని ఎక్కువ మిత్తి ఆశ పెట్టి లక్షల డిపాజిట్లు జమ చేసుకున్నట. ఇక వాళ్ళని చూసి ఇంకొందరు, వాళ్ళని చూసి మరికొందరు అట్లా కోట్ల రూపాయల డిపాజిట్లు పోగేసుకున్నట 4 ఏళ్ల సంధి. ఇక అందుకెళ్ళి అక్కరున్నోళ్లకు జరంత ఎక్కువ మిత్తికి అప్పులు ఇచ్చేటోడట కూడా. నంద్యాల, బనగాలపల్లె, చాగలమర్రిలా ఇంకో 4 బ్రాంచీలు తెరిచి ఆడ కూడా సేమ్ అట్టనే డిపాజిట్లు గుంజినట. ఇక అంత బాగానే ఉంది కదా అనుకునే టాళ్లకు దుకాణం ఎత్తేసి అవతల పడ్డాడట. ఖాతం 20 రోజుల సంది ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక మెచ్యూర్ అయిన డిపాజిట్ల పైసలు విత్డ్రా చేసుకుందామని పోతే ఇచ్చిన చెక్కులు కూడా చెల్లుతలేవట. కడపలో ఉన్న వాని ఇంటికి పోతే కూడా అడ్రస్ పత్తలేదట. ఇక చూడు ఈ జననీ సహకార సంఘం బయట ఎట్టా పడిగాపులు కాస్తున్నారో మోసపోయిన వాళ్ళంతా. ఈ సహకార బ్యాంకులు మంచిగా సహకరిస్తారని నిజమైన నమ్మి ఈ హరిప్రియ అక్కనైతే 8 తులాల బంగారం 5 లక్షల నగదు పైకం వాని బొందకు పెట్టినా అంటుంది. ఈ వెంకటరమణ నాది 8.5 తులం బంగారం మేము ఇచ్చినాం సార్కి. 5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చినాము. ఏమంటే వడ్డీ ఇస్తాము, మా పిల్లలకి చదువులకి పనికొస్తుంది అని ఆశతో మేము 5 లక్షలు క్యాష్ ఇచ్చినాము. ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు. మేము ఎవరిని అడగాల, ఏం చెప్పాలా మాకేం అర్థం కావడం లేదు. కోయిలకుంట్ల పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇటు పోయి జాక్కుండా ఎంకులాడే పని పెట్టుకున్నారట. కానీ సహకార సంఘం అని పేరు పెడితే వెంకటరమణ సారు మన ఎదుగుదలకు ఎనుగొర్ర లెక్క సపోర్ట్ నిలబడి సహకరిస్తాడేమో అనుకుంటే ఏట నువ్వుకేసి ఎగిరిపోయిండు పో అని మాస్తు బాధపడుతున్నారట నమ్మి 1,000 లక్షలు మునిగిన బాధితులంతా.